హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో రెసిపీ వచ్చేసరికి ఒక మంచి రెసిపీ అండి. సో, చిన్న పిల్లలకి అంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు బేబీస్‌కైనా లేదంటే 3 ఇయర్స్ లోపు బేబీస్‌కైనా కూడా చక్కగా ఇలాంటి ఫుడ్ గనుక ఇచ్చారంటే వాళ్ళకి హెల్త్‌కి హెల్త్, అలానే న్యూట్రియంట్స్ కూడా చాలా బాగా అందుతాయన్నమాట. అలానే పోస్ట్ డెలివరీ వాళ్ళకి కూడా చాలా బావుంటుంది ఈ ఫుడ్ అనేది. అలానే చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. వన్ పాట్ మీల్ లాగా చాలా హెల్తీ అండ్ నో మసాలా మీల్స్ అండి. సో, మసాలాస్ కూడా ఏమీ యాడ్ చేయలేదనమాట. సో, ప్రిపరేషన్‌లోకెళ్తే మనకొక రైస్ కుక్కర్ తీసేసుకొని అంటే ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేనిక్కడ నార్మల్‌గా మనం ఇంట్లో వాడుకునే రైసే ఇక్కడ ఒక 1 ½ గ్లాస్ రైస్‌ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలానే నేనిక్కడ రెడ్ కందిపప్పుని తీసుకున్నానండి. దానిలో కొన్ని యెల్లోవి మిక్స్ అయ్యాయన్నమాట. సో, ఇలా అక్కడ రెడ్ కందిపప్పుని 3/4 గ్లాస్‌ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 ½ రైస్‌కి అండ్ అలానే కందిపప్పుకి డబుల్ రేషియోలో వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలండి. సో, వాటర్‌ని యాడ్ చేసేసుకొని మనం అదైతే బాయిల్ చేసేసుకోవాలి. సో, మనకది 3 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. సో, మనకది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక కడాయి పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని కొంచెం క్యాష్యూస్‌ని కూడా ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా ఇలా వేసి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసేసుకుంటున్నానండి. సో, మీకు అల్లం కనుక వద్దు అనుకుంటే ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక క్యారెట్‌ని ఇలా చాప్ చేసి యాడ్ చేసేసుకున్నానండి. సో, అవి కూడా వేయించుకోవాలన్నమాట. సో, మీకు ఇష్టం వచ్చిన వెజ్జీస్‌ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ క్యారెట్స్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో, ఇలా అవి వేగేలోపు మనకేంటంటే ఇక్కడ రైస్ అనేది బాయిల్ అయిపోయింది. సో, చూసారు కదా మనకి రైస్ బాయిల్ అయిపోయింది. అలానే క్యారెట్స్ కూడా చక్కగా ఇక్కడ వేగిపోయాయి కదండీ. సో, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలానే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దాంతోపాటు ఇక్కడ మసాలాస్ యాడ్ చేయట్లేదు కదండీ. సో, మిర్చి కూడా యాడ్ చేయలేదనమాట. సో, అందుకని నేను కొంచెం కారాన్ని యాడ్ చేసేసాను. సో, ఇలా కారం యాడ్ చేసేసిన తర్వాత అన్నీ కూడా ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ అలానే కొంచెం జీరా పౌడర్‌ని యాడ్ చేశానండి. ఈ రెండిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసిన రైస్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసేసుకోవాలండి. సో, మనకి ఆ వెజ్జీస్ అండ్ అలానే రైస్ బాగా కంబైన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కొంచెం జారుగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకోవచ్చండి. సో, ఎందుకంటే కొంచెం జారుగా ఉంటే మనకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. సో, నేను అందుకోసం ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసాను. సో, ఎందుకంటే నేను ఓన్లీ డబుల్ రేషియోలో వాటర్‌ని యాడ్ చేసుకున్నాను కాబట్టి అది కరెక్ట్‌గా సరిపోయింది బాయిల్ అవ్వడానికి. సో, నేను అందుకని వాటర్‌ని యాడ్ చేసేసుకుంటే చూసారా అండి కొంచెం ఇక్కడ ఇలా కొంచెం జారుగా వచ్చింది కదా! సో, ఇలా అయితే చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసేసానండి. సో, నెయ్యిని యాడ్ చేస్తే ఈ కిచిడీలోకి చాలా టేస్టీగా వస్తుందండి. ఫ్లేవర్‌కి అండ్ అలానే మనకి తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుందనమాట రుచి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బావుంటుంది. అలానే మనకి బ్రేక్‌ఫాస్ట్‌కైనా కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, చూసారు కదండీ చాలా హెల్తీ అండ్ టేస్టీ కిచిడీ రెసిపీని. సో, మీకు కనుక నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.